శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ 2024 సంవత్సరంలో అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి ఈ 2024 సంవత్సరంలో అసలు ధనుసు రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ధనస్సు రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి శని యొక్క స్థానం 3వ స్థానంలో, తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, చతుర్థంలో రాహు, పంచమ స్థానంలో గురువు, అలానే మే 1 నుంచి షష్టమంలోకి గురువు యొక్క సంచారం, అలానే దశమ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు ఉండటం, చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మరొక రాశికి మారటం జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే 2024లో గ్రహ సంచారం అనేది ఏ విధంగా ఉంది, ఆ గ్రహ సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే ఒకసారి ముఖ్యంగా తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అనేక విజయాలు వీళ్ళకి వరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు బాగుంటాయి, ఆర్థిక పరంగా శ్రద్ధ వహిస్తారు, చాలా కాన్సన్ట్రేషన్గా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా చాలా విపరీతంగా కష్టపడటం, ఆ శ్రమకు తగ్గ ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రికగ్నైజ్డ్ అనేది వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే సోదరులతోటి కలయిక, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ వ్యాపారం ప్రారంభం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏప్రిల్ 30 లోపల వ్యాపారం ప్రారంభం చేయాలి. ఆ తర్వాత కొంత 6 నెలల పాటు గ్యాప్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల నూతన వ్యాపారాన్ని ఏప్రిల్ 30 లోపల ప్రారంభం చేయడం చాలా మంచిది. అలానే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ ఏప్రిల్ 30 లోపల అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏప్రిల్ 30 లోపల సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుతాయి. బంధువులతోటి అనుకూలంగా ఉండటం, మిత్రులతోటి, అలా నిష్ణాతులైన వ్యక్తులతోటి కూడా కలయిక అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే 6వ స్థానంలో గురువు రావటం వల్ల మే 1వ తారీఖు నుంచి ఆర్థిక సంబంధ విషయాల్లో ఎంతవరకు పొదుపు చేయాలో ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళాలి. మనకి వచ్చింది కదా అని డబ్బు ఖర్చు చేయటం కాదు, ఎంతవరకు పొదుపు చేయాలో అంతవరకు పొదుపు చేసి ముందుకు వెళ్ళాలి. నూతన వ్యాపారాలు మే 1 నుంచి ప్రారంభం చేయకూడదు. చేసిన తక్కువ పెట్టుబడితోటి మాత్రమే చేయాలి. తోటి కొలీగ్స్ తోటి భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంది. ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు చతుర్థ స్థానం రాహు యొక్క సంచారం వల్ల కూడా విదేశాలకు వెళ్ళటం, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. అలానే స్త్రీలకు వచ్చేటప్పటికి అన్ని పనులన్నీ కూడా సక్సెస్ కావటం, అలానే భార్యాభర్తల యొక్క సంబంధం కూడా గతం కంటే కూడా ఇప్పుడు మెరుగయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. సోదరులతో సఖ్యతగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కారం జరిగే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ కానీ, అలానే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, అలానే వ్యాపారం చేస్తున్న మిగతా వాళ్ళందరూ కూడా, చిరు వ్యాపారులందరూ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే కలిసి రావటం అంటే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు బాగా కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే మంచి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఎలాంటి మార్పులు లేకుండా ప్రతి పనిలో కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేసి జీవితాన్ని ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే విద్యార్థులకు కూడా రేపు 2024లో మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. అంటే వేరే వ్యాపకాల మీద లేకుండా చదువు మీద బాగా శ్రద్ధ వహించి కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి చాలా మంచి మెరుగైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే విందులు వినోదాల్లో పాల్గొనటం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళటం, కొన్ని విషయాల్లో ఆరోగ్యపరంగా గతం కంటే కూడా కొద్దిగా మెరుగైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందం మీద కొంతమంది స్త్రీలు శ్రద్ధ పెట్టే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళు వచ్చేటప్పటికల్లా
కొంత వ్యాపకము, కొంత వ్యసనాలు అనేవి కొంత తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే జీవితాన్ని నడిపించుకోవటం ఒకటి, పిల్లల్ని శ్రద్ధగా చూసుకోవటం ఒకటి, విద్యార్థులకు కూడా మంచి కాలం కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్ని పనులలో ఎలా ఉంటుందంటే ఈ ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి కొన్ని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, ఇళ్ల నిర్మాణం, భూములు కొనుగోలు చేసే అవకాశాలు, లోన్లు వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. బ్యాంక్ లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన హోమ్ లోన్ వచ్చే అవకాశం కూడా బాగా ఎక్కువ ఉంటుంది. అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉండటం, బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేసే అవకాశం ఉండటం, ఇళ్ల మీద ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ ఇలాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల సోదరుల యొక్క మైత్రీ బంధం కూడా బలంగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మైత్రీ బంధం బాగా ఎక్కువగా ఉంటుంది. కొంత విందులు, వినోదాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలానే పంచమ స్థానంలో గురువు వల్ల కూడా సంతానం లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, గతంలో చాలామంది కూడా సంతానం కలగట్లేదు, మా సంతానం వృద్ధి చెందట్లేదు, సంతానం ఉన్నా కూడా కొంత తల్లిదండ్రుల యొక్క ఆలోచనలను బట్టి అయ్యో పిల్లలు బాగుపట్టలేదు, మెరుగుపట్టలేదు, వాళ్ళు చదువుకోవట్లేదు, వాళ్ళ యొక్క ఉద్యోగాలు రావట్లేదు, పెళ్ళిళ్ళు కావట్లేదని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా 2024లో సంతానం కలగటం, సంతాన అభివృద్ధి, ఆలోచనలు బాగా పెరిగే అవకాశం అనేది విద్యార్థులకు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అలానే దానితో పాటు వీళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశం కొన్ని ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన వస్తువులు, ఇంటిని అలంకరణం చేసుకోవటం ఒకటి, అలానే కొన్ని ఫ్లాట్స్ అలాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే తీర్థయాత్రలు, అలానే వాళ్ళ యొక్క జీవితాన్ని కొంత ప్రత్యేకంగా కొంత మలుపు తిప్పుకునే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే గతంలో ఎవరైతే గొడవ పడుతున్న వ్యక్తులు కూడా శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. అలానే బంధువులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. బంధువులతో గొడవ పడిన సందర్భాల్లో కూడా వాళ్ళు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టోటల్గా వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి 75% చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మరికొన్ని పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ అంటే ఉంటుంది. రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి ఈ సంవత్సరంలో? తప్పకుండా వాళ్ళు పరిహారం చేయాల్సిన స్త్రీలు ముఖ్యంగా లలితా సహస్రనామ పారాయణం చేయటం ఒకటి, అలానే గాయత్రి మంత్రాన్ని చదువుకోవటం ఒకటి, దానితో పాటు తప్పకుండా వాళ్ళు గణపతిని ఆరాధన చేయటం, అంటే గకార స్తోత్రంతో గరికతోటి గణపతి యొక్క ఆరాధన చేయటం, అలానే మహావిష్ణు యొక్క స్తోత్ర పారాయణం చేయటం ఒకటి, ఇవన్నీ కూడా చేయటం వల్ల కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే విద్యార్థులు వచ్చేటప్పటికల్లా 2024లో తప్పకుండా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం చాలా మంచిది. అలానే గురువు యొక్క శ్లోకాన్ని కూడా రోజు కూడా పఠించడం వల్ల కూడా చాలా మంచిది. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల కూడా వాళ్ళకి మంచి విద్య వచ్చే అవకాశం ఉంటుంది. అలానే సరస్వతి లేహ్యాన్ని కూడా వాడటం వల్ల కూడా చాలా కాన్సన్ట్రేషన్ బాగా పెరిగి బుద్ధి అనేది బాగా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.